పాకల ఎస్సీ కాలనీలో 6వ ప్లాంట్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాజస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామసా సత్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న పిల్లలు పెద్దల భవనాన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మీరు ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, నీళ్ళు ఇవ్వమంటే కాదు ఓపెన్ చేసి తీసుకుంటా ఉన్నారు. ఇవాళ 2 కార్యక్రమాలు ఇక్కడ మన అరుంధతి వాటిలో కూడా అక్కడ కూడా వాటర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ నుంచి దగ్గర అనుకుంటాం. ఇది కూడా 2 పక్క పక్కనే ఉన్నాయి. మొదలుపెట్టాం మిగతా కాలంలో పనులన్నీ చేసి పెడతాం. చూడకుండా వాళ్ళు చూపిస్తా కదా. సార్ ఒకసారి చూడండి. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీల దగ్గర కూడా రావడం జరిగింది. అది తీసుకుంటే ఈ గ్రౌండ్ను కూడా 14-19లో మనం అభివృద్ధి చేయడం జరిగింది. చెప్పిన విధంగా ఇవి 2 కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా గ్రామంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కూడా చాలా వరకు అప్పుడు చేయడం జరిగింది. మిగిలిపోయినటువంటి రోడ్లు, కాలువలు కూడా తప్పనిసరిగా చెప్పినటువంటి పనులన్నీ కూడా ఈ హయాంలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్లో మంచినీళ్ళతో ఒకటి, అది చెప్పిన విధంగానే చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకుముందు వచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్లు గత 5 సంవత్సరాలు ఆగిపోతే ఈరోజు తిరిగి రేపు 14వ తేదీన ముఖ్యమంత్రి గారు అధికారికంగా లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతోపాటు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్లతోటి 29 హాస్టల్ భవనాలు కొత్త నిర్మిస్తున్నాం. మేము ఇంతకుముందు ఎవరు చరిత్రలో ఇంత చేయలేదు. గురుకుల పాఠశాలలు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో 58 కోట్ల రూపాయలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాంతోపాటు హాస్టల్ రిపేర్లు కూడా 140 కోట్లతో భారీగా చేపట్టడం జరిగింది. అభివృద్ధితో పాటు ఇంత పెద్ద మొత్తంలో చూస్తే నేను చెప్పినటువంటి 3 కలిపితేనే దాదాపుగా 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని ఎస్సీ హాస్టల్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే కాన్సెప్ట్తో ప్రకృతి ప్యూర్ మిల్లెట్స్ ఫుడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలులో స్థానిక మంగమూడొంగర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాపిని రాంబాబు, యోగయ్ చౌదరి, నాగార్జున డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రాంప్రసాద్, వసంతలక్ష్మి తదితరులు బాగున్నారు.
కొత్తగా ప్రకృతి ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. మంగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు అదేవిధంగా యోగేష్ చౌదరి ఇద్దరు కూడా నేను ఓపెన్ చేశారు. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిల్కెన్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ మిల్క్తో తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారు దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు. చాలా మంచిది. మన ఊళ్ళో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి అదేవిధంగా యోగేష్ ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం మంచి సందర్భంలో పెట్టారు. అది సక్సెస్గా జరగాలని అమ్మవచ్చు. వచ్చిన మన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్తగా ప్రకృతి ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది. మన మంగమూరు రోడ్లోనే కదా. మంగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు అదేవిధంగా యోగేష్ చౌదరి ఇద్దరు కూడా దీన్ని ఓపెన్ చేశారు. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిల్టెన్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ డిఫరెంట్ మిల్క్స్ తోటి తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు. ఇది చాలా మంచిది. మన ఒంగోలులో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి అదేవిధంగా యోగేష్ చౌదరికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం మంచి సంకల్పంతో పెట్టారు. అది సక్సెస్గా జరగాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ పేరుతో ఈరోజు మేము కొత్తగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి పూర్తి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ ఓన్లీ మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని మేము ఈరోజు ప్రారంభించాము. ముందుగా ఈ మా ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్కి ఓపెనింగ్కి విచ్చేసిన మన ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా శ్రీనాగార్జున విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వీరాం ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మా ప్రకృతిలో పర్టికులర్గా రైస్ ఐటమ్స్ అనేది లేకుండా పూర్తి చిరుధాన్యాలతో కంప్లీట్ ఓన్లీ మిల్లెట్స్ తోటి మేము అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఓదలు ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్ తోటి మా దగ్గర ఉన్న ఎంటైర్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ మామూలు రెగ్యులర్ ఫాస్ట్ ఫుడ్స్లో దొరికినట్లు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇడ్లీ, దోశ, చపాతీ, వడ, పొంగల్, ఉప్మా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. బట్ స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ మిల్లెట్స్ తోటి చేస్తున్నాము. ఇవి చిరుధాన్యాలతో మాత్రమే వాడి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాము. సో మా ఈ ప్రయత్నాన్ని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఒకసారి రండి, అందరూ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి మా సెంటర్ని. 100% మీరు సాటిస్ఫైడ్గా తృప్తిగా వెళ్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మా ఈ ప్రకృతిని మంచి ఫుడ్స్ అందించడానికని స్టార్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఒక్కసారి మా ఈ బిజినెస్ యూనిట్ని ఒకసారి విజిట్ చేసేసి ఒకసారి మా ఫాస్ట్ ఫుడ్స్కి ఒకసారి వచ్చి చూసుకోండి. ఫస్ట్ చూస్తే 100% మీరు మళ్ళీ రిపీట్ అవుతారు. ఆ నమ్మకం మాకుంది. థ్యాంక్స్ అండి. మాకే మా దగ్గర రాగులు, కొర్రలు, జొన్నలు, సామలు, ఓదలు ఇలాంటి ఐటమ్స్తో చేసిన ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. బట్ ఏ ఐటమ్ అయినా మిల్లెట్స్ తోటే చేస్తాం. కంప్లీట్ మిల్లెట్స్ తోటే చేస్తాం. ఇలాంటి ఫుడ్స్ ఒంగోలు ఐ థింక్ ఫస్ట్ టైం కంప్లీట్ ప్యూర్ మిల్లెట్ ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్ని పెట్టడం ఒంగోలులో ఫస్ట్ టైం ఇది. సో ప్రతి ఐటమ్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి, 100% సాటిస్ఫైడ్గా వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడని, టీటీడీ మీద నిరాధన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బారా వినాయకస్వామి అన్నారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. టీటీడీ చైర్మన్గా చేశాడు ఆయన, స్వయాన నేను నాస్తికుడు అని చెప్పుకున్నాడు. అదేవిధంగా తన కూతురి పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయాలు చేశారు. అంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద ఏం నమ్మకం ఉంది? టీటీడీది అంటే నీకు ఏం విశ్వాసం ఉంది? వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి పీకేస్తే పాలని మాట్లాడినటువంటి మీరు ఈరోజు దయ్యాలు వేదాలు బలించినట్టుగా గోశాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీరు ఎక్కడదో బయట ఫోటో తీసుకొచ్చారు, వందలాది ఆవులు సరిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఒక్కసారి చరిత్రలో పోతే పింక్ డైమండ్ గురించి మీరు మాట్లాడే మాట మర్చిపోయారా? అధికారంలోకి వచ్చాక పింక్ డైమండ్ ఎక్కడుందో తేలేకపోయారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఈరోజు టీటీడీ మీద మీరు చేసేటువంటి ఆరోపణలు నిరాధారం, అర్ధరహితం, మీకు అసలు అర్హత లేదని చెప్తున్నాను. రాజకీయాల్లో ఉండాలి, పబ్బం గడుపుకోవాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నారు. ఆవులకు జియో ట్యాగింగ్ చేయలేదంటారు. 2668 గోవులకి జియో ట్యాగింగ్ చేశాం. బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ గోశాల మెయింటైన్ చేస్తున్నాం. పాత గణాంకాల ప్రకారం వృద్ధాప్యం వలనో, ఇంకేదైనా వ్యాధి వలనో, లేదా ఇంకేదైనా కాన్పు ప్రసవ కష్టాల వలనో నెలకి 10 ఆవులు చనిపోతున్నటువంటిది చరిత్రలో ఉంది. అది రెగ్యులర్గా ఉన్నటువంటి మోర్టాలిటీ రేట్ అక్కడ. అంతేకాకుండా పోస్ట్ మార్టం చేయడం ఒక అధిక ఆరోపణ. మనుషులైనా సహజ మరణాలు చేస్తే పోస్ట్ మార్టం చేయరు, గోవులు సహజ మరణాలు పోస్ట్ మార్టం చేయరు. ప్రమాదాలు అనుమానాస్పదంగా ఉంటే పోస్ట్ మార్టం చేస్తారు. నీకు అనుమానాలు ఉన్నాయా? నీకు ఏంటరా రికార్డ్స్ చూపిస్తాం, రికార్డ్స్ మెయింటైన్ చేయలేదని అసత్యాలు మాట్లాడతాం. గతంలో మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయటంలా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చాం. మేము ఈరోజు దేవదేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద ఒక విశ్వాసంతో, నమ్మకంతో పనిచేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కాపాడేదానికి మేము ఉన్నాం. మీరు ఇంకా ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించారు. మీరు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలి, ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలి అనే విధంగా పాకులాడుతున్నారు. ఈ రోజున మీరు చేసినటువంటి తప్పుడు పనులకే ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారనే విషయాన్ని మీరు గమనించుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయినటువంటి పవిత్రతను కాపాడుకునే దానికి సహకారం చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు బోర్డు చైర్మన్గా చేశారు, కానీ మీకు ఆ దేవుడు అంటేనే విశ్వాసం లేదని మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ సంస్థ గురించి మాట్లాడటం తగదు. ప్రజల్లో మత విద్వేషాలు సృష్టించే పరిస్థితి తేవద్దు, భయాందోళన కలిగించొద్దు. ఈరోజు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు కూడా గోపూజలు చేస్తున్నారు, సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. అంతేగాని మీలాగా మనకి నెయ్యిని కల్తీ చేసినటువంటి చరిత్ర కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి వారికి తెలుపుతా ఉన్నాం. 2025 మార్చి ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రతిభా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర అన్నారు. స్థానిక పార్లమెంట్లోని ప్రతిభా విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 909 మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించారని సందర్భంగా తెలిపారు. ఈరోజు వెలువడిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు, ఆశీస్సులు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి చదువు వస్తుంది. చెప్పే వాళ్ళకి చదువు వస్తే చాలు, మనుషులందరికీ చదువు వచ్చినట్లే. అత్యంత విలువైంది చదువు. చదువు ఒక్కటే సర్వస్వం. చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. మన కాలేజ్ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి
ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. అది అలాగే ఈరోజు కూడా టాప్ 10లో ఎంపీసీ విద్యార్థులు 20 మంది సెకండ్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా ఉన్నారు. బైపీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా ఐఐటీలో కూడా 76 ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంకులు సాదాసీదా పిల్లలతో 3rd క్లాస్ 10th క్లాస్లో 3rd క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్టే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది, ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయ వాళ్ళకి విక్రయిస్తున్నారో పిల్లలను కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం 34,000 తీసుకున్నారు ఒక్కో పిల్లోడిని చేర్పించే దానికోసం. తెలియక జనాలు మోసపోతున్నారు. అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు అనేది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా 34,000 జీతం ఇస్తున్నారు. 34,000 జీతంతో పాటు 34,000, 50,000, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ, చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం, ప్రతి స్కూల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే రోజు అన్నం తినేది పిల్లలు, మేనేజ్మెంట్ తినరు, లెక్చరర్స్ తినరు, తల్లిదండ్రులు తినరు. తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు. అందువల్ల సంవత్సరాలు అన్నం తినేది పిల్లలు. కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లల్ని అడిగితే చెబుతారు. అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళేది పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళరు, పబ్లిక్ వెళ్ళరు, మేనేజ్మెంట్ వెళ్ళరు. అందువల్ల పిల్లల క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా, ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా? చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ను పెట్టుద్ది. మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు ఇతర ఏం చేసుకోవడానికి పనికిరారు. ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు అప్పు చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ దీనికి ఏం మంత్రాలు తంత్రాలు లేవు. ఒక మంచి టీచర్ కనుక నా చదువు వస్తే మీకు చదువు వచ్చినట్టే. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు. అందువల్ల అలాంటి ఎక్కువ మనతోటి ఏం డబ్బులు రావు. మనం పుట్టినప్పుడు మనతోటి ఏం రావు, పోయేటప్పుడు మనకేం రావు. కాబట్టి కనీసం సొసైటీలో మనం పుట్టినందుకు ఏదో కొంత మేలు చేయాలి అనే ఆలోచన ఎవరంతటికి వాళ్ళకు ఉంటే తప్పక వేరే మార్గాలు లేవని చెప్పి మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. నాకు 990 మార్క్స్ రావడానికి కారణం అంటే మా టీచర్స్ కావచ్చు, నేను చదివిన చదువు కావచ్చు, ప్రతి ఒక్కటి రీజన్ వచ్చింది. మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్. మనం చదువుకోవాలన్నా కానీ మంచి స్టాఫ్ ఉండాలి కదా. వాళ్ళకి చెప్పేవాళ్ళు బాగుంటే వినేవాళ్ళు, రాసుకునే వాళ్ళు. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ సాధించి విజయగతం ఎగరవేశారని కళాశాల కరస్పాండెంట్ ఎస్ మోహన్ రావు తెలిపారు. స్థానిక మంగమూడొంకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంపీసీలో 470 గాను 440 మార్క్స్ సాధించారని, అంతేకాక పరిమిత విద్యార్థులతో సాధారణ విద్యార్థులతో ఈ ఉత్తమ ఫలితాలు సాధించారని ఈ సందర్భంగా తెలిపారు. వాయిస్ చెప్పండి. చెప్పమ్మా. చెప్పమ్మా. సౌండ్ ఆపరా. మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీలో ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడటం జరిగింది. చాలా సంతోషదాయకమైన ఫలితాలు మేము చవి చూసాము. కొద్దిమంది బాలికలతోటి పరిమిత సంఖ్యలో ఓన్లీ ఫర్ గర్ల్స్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి మా అధ్యాపకేతర సిబ్బందికి యొక్క
అకుంఠిత కృషి ద్వారా ఈ ఫలితాలు సంస్థ సాధించింది. అందుకు ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 435 మార్కులు బైపీసీ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించినందుకు సంధ్యారాణి చాలా సంతోషంగా ఉంది. బైపీసీ 435 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫలితాన్ని తెలియజేయడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎంపీసీలో కూడాను 465 మార్కులు సాధించిన నవ్యశ్రీ, రిషి చంద్రిక, 464 మార్కులు భానుశ్రీ, అలాగే 463 మార్కులు భవ్యశ్రీ, 462 మార్కులు అక్షిత. ఈ విధంగా 460కి పైగా మంచి మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కూడాను గత ఫలితాల్లో డైరెక్ట్గా ఎంబీబీఎస్ సీటు మా కాలేజీ ద్వారా ఫలితాన్ని సాధించాము. కే అమృత మరి ఇక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ సీటు, గవర్నమెంట్ సీటు సాధించడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు శుభాభినందనలు. అతి సాధారణ పరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయటంలో సాయిరాం ఇప్పుడు కూడా గత 9 సంవత్సరాలుగా కూడా మేము తల్లిదండ్రులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థగా గుర్తింపు పొందాం. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వాళ్ళు వేలు లక్షల ఫీజులు కట్టించుకుని కూడా వాళ్ళకి తగినటువంటి ఫలితాలు రావట్లేదు. లాస్ట్ ఇయర్ మాకు నేరుగా ఇంటర్తో పాటు మెడికల్ సీటు, గవర్నమెంట్ సీటు, అలాగనే ఏజీబీఎస్ సీటు డైరెక్ట్గా గవర్నమెంట్ సీటు సాధించినటువంటి సంస్థ ప్రకాశం జిల్లాలో శ్రీ సాయిరాం మాత్రమే. ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు బైపీసీలో స్టేట్ ఫస్ట్ 435 440కి, అలాగే ఎంపీసీలో 470కి 465 ఇద్దరు, 464 ఒకరు, 463 ఇద్దరికి, 460 పైన 20 మందికి దాకా వచ్చి మా సంస్థ యొక్క దీన్ని మా స్టూడెంట్స్ చేసినందుకు మేము వారి ప్రత్యేక అభినందనలు. ఈ సందర్భంగా మా అధ్యాపక బృందం చేసినటువంటి కృషిని కూడా, అధ్యాపక సిబ్బంది చేసినటువంటి కష్టం కూడా ఫలితాల రూపంలో మాకు కనపడింది. కాబట్టి ఇలాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా సంస్థని నడపడానికి మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, మీడియా ప్రతినిధులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ప్రోగ్రామ్స్ కూడా మేము డిజిటల్ ప్రోగ్రామ్ అంటే ల్యాబ్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఎవరు ఫాలో కానీ డిజిటల్ ల్యాబ్ సిస్టంలో ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మా రాబోయే విద్యార్థులకి ప్రాక్టీస్ చేపిస్తామని. నిన్ను ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులు, నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు నిన్ను ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులు, నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు చెప్పమ్మా. నా పేరు రిషి చంద్రిక. నేను సాయిరాం జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ మార్కులు రావడానికి కారణం ఇక్కడున్న స్టాఫ్, కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడున్న మేనేజ్మెంట్కి. వాయిస్ చెప్పండి. ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో విజయాలకు ఆల్ ఇండియా స్థాయి కేర్ ఆఫ్ అడ్రస్ సరస్వతి విద్యా సంస్థలని చైర్మన్ ఏవి రామనాయుడు తెలిపారు. 2025 ఫలితాల్లో అత్యుత్తమ సాధించని ఈ సందర్భంగా తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్ గా చేశారు. వారందరికీ ముందుగా మా విద్యా సంస్థల తరఫున మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము. జూనియర్ ఇంటర్లో 470కి 466 వరకు 9 మంది విద్యార్థులు సాధించారు. వెంకట విష్ణు, విశిష్ కుమార్ రెడ్డి, మహిళన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చందన, భార్గవి, నిఖిత, బాల వైష్ణవి, మహిత అనే 9 మంది విద్యార్థులు 466 మార్కులతో టాపర్స్ గా చేశారు. అట్లాగే 465 మార్కులకి పైన 25 మంది విద్యార్థులు, 464 మార్కుల పైన 32 మంది విద్యార్థులు, 460 పైన 219 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే బైపీసీ విభాగంలో కూడా 440కి 435 మార్కులు 4 విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా నిలిచారు. వాళ్ళు రాజేష్, సాగర్ బి, గ్రీష్మ, కోమల్ జెట్ అనే విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు. అట్లాగే బైపీసీలో 440కి 44, 434 పైన 4, 433 పైన మరి 3 విద్యార్థులు, 420 పైన 22 మంది విద్యార్థులు టాపర్స్ గా రావడం జరిగింది. అట్లాగే జూనియర్ ఇంటర్ సిఈసిలో కూడా స్టేట్ టాపర్స్ గా 2 విద్యార్థులు 500కి 485 మార్కులు సాధించారు. వాళ్ళు అర్చత, గజనీ, వికేష్ అనే విద్యార్థులు. అట్లాగే సీనియర్ ఇంటర్ లో ఎంపీసీలో 1000కి 991 మార్కులు 3 విద్యార్థులు సాధించారు. వీరు హర్షిని, హేమలత, సిరి అనే విద్యార్థులు. మరి 980 పైన 120 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లాగే బైపీసీ విభాగంలో కూడా 1000కి 991 మార్కులతోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు, హారికాజ్య అనే విద్యార్థి. అట్లాగే 980 పైన బైపీసీ విద్యార్థులు 12 మంది స్టేట్ టాపర్స్ గా నిలిచారు. మరి ఇంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్ గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ, వర్క్ చేయించే చైర్మన్స్, మరి డైరెక్టర్స్, మరి సిఇఓ వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి 15 years నుంచి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం, మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే, వీక్లీ, మంత్లీ టెస్ట్ జరిపి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలిసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లాగే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశేఖర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి బ్రదర్స్ లా మరి నిత్యం వాళ్ళ వెంటనే ఉంటూ వాళ్ళ ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ ని తెలియజేస్తూ అవి ఎప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా మరి యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి టాపర్స్ గా జరగడం జరిగింది. మరి ఈ కాలేజీలో చేసిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతులు కాదు, వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతోటి చేరదీసి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి 1-4 సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. అట్లాగే ఓన్లీ ఇంటర్మీడియట్ లోనే కాకుండా ఐఐటీలో కూడా మనం అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. మరి లాస్ట్ టైం మరి జేఈ మెయిన్స్ లో లోక్లీట్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ ని అభినందించారు. అట్లాగే మరి రేపు 17వ తారీఖు మళ్ళీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్, సహకారం కోచింగ్ రన్ అవుతుంది. మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు తెచ్చుకోవాలని ప్రభుత్వంతో కష్టపడుతున్నారు. మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి
ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో మంచి ర్యాంక్ ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అట్లానే మేము పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా శారీరకంగా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట ఇస్తున్నాము. మరి మేము ఇచ్చిన మాట ప్రకారం 100% వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి మరి మా పాత్రికేయ మిత్రులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి ఫలితాలు సాధించే విద్యార్థులకి మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి పేరెంట్స్ కి మరి నాకు ఈ వార్తల సమాప్తం. నమస్కారం.